వడ్డే ఓబన్న జయంతి సంబరాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్లోని ఓబన్న విగ్రహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం జాతీయ వడ్డెర ఐక్యత అధ్యక్షుడు వేముల యాదయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రథమ స్వతంత్ర సంగ్రామానికి ముందే దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ వలస పాలకుల ఆగడాలు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మొట్టమొదట స్వతంత్ర పోరాటం జరిపిన రేనాటి యోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకల్ని 11 జనవరిన రాష్ట్ర స్థాయిలోనూ మరియు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ అధికారికంగా నిర్వహించనున్నట్టు ఓఎంబీసీ చైర్మన్ జైపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, జాతీయ వడ్డెర సంఘం వేముల వెంకటేష్, కాంగ్రెస్ సీనియర్ లీడర్ భవానీ శంకర్, జాతీయ వడ్డెర ఐక్యవేదిక అధ్యక్షుడు వేముల యాదయ్య, గొలుసుల ఎల్లయ్య, ముద్దంగుల శేఖర్, వేముల వెంకటేష్, వెంకటేష్ ఇతరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో మరి యాదన్న గారు, అదే మాదిరిగా ఇక్కడ భవానీ శంకరన్న గారు ఇంతకుముందు కూడా కార్పొరేటర్గా మాది కార్పొరేటర్, ఇప్పుడు రెడ్డి సిఎన్ రెడ్డి గారు కూడా ఇక్కడ కార్పొరేటర్. మరి మన కులానికి జనార్దన్ రెడ్డి గారు మనకు అందించిన సేవలు, అదే రకంగా భవానీ శంకరన్న గారు కానివ్వండి, ఈనాడు ఉన్న కార్పొరేటరు సిఎన్ రెడ్డి గారు కానివ్వండి, మరి యాదయ్య గారు, ఇక్కడ ఉన్న మన వడ్డెర కుల సంఘాల అధ్యక్షులందరూ కూడా మరి ఇక్కడ మరి ఈ 218 సంవత్సరాలు ఏనాడు కూడా మన వడ్డే ఓబన్న జయంతి కానీ ఏది కూడా కార్యక్రమాలు చెయ్యలేదు. మరి వడ్డెరువులు ఉన్నారా లేదా అనేది కూడా మనకు తెలియదు ఇక్కడ లోకానికి. ఈనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనకి ఇక్కడ మన వడ్డెరువులను గుర్తించి మరి వడ్డెరువులకు మరి ఏ రకంగా నా వడ్డెరువుల వాళ్ళ హక్కులు కూడా వాళ్ళకు ఇవ్వాలి. మరి ఈరోజు అధికార ప్రకారంగా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి మన తెలంగాణ రాష్ట్రం 4 మూలల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రతి కాన్స్టిట్యూన్సీల ప్రతి జిల్లాలో కూడా మన వడ్డే ఓబన్న కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పేసి మరి ఆర్డర్ చేసిండ్రు.